ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. హైదరాబాద్ లో మరొక అంతర్జాతీయ స్థాయి ఐకానిక్ స్ట్రక్చర్ రెడీ అవబోతుంది. ప్రతిసారి అమరావతి గురించి అంతర్జాతీయ విశేషాల గురించి మాట్లాడితే హైదరాబాద్ లో ఆ స్థాయి ఐకానిక్ స్ట్రక్చర్ ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది అందరూ ఆశ్చర్యపోయేటువంటి ఐకానిక్ స్ట్రక్చర్. ఇది హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పేరుతో హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి ఈ హెరిటేజ్ టవర్ రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో ఖచ్చితంగా ఒక కల్చరల్ ల్యాండ్ మార్క్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక భారీ టవర్ నిర్మాణం జరుగుతుంది. హరే కృష్ణ సొసైటీ గురించి అందరికీ తెలుసు. ఇస్కాన్ సొసైటీ నిర్వహించేటువంటి యాక్టివిటీస్. ఇది ఆ టెంపుల్ స్ట్రక్చర్. అంటే మొత్తం 120 మీటర్ల ఎత్తు, 120 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి టవర్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. 120 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 393 అడుగులు పైనే వస్తుంది అనమాట. 393 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే దాదాపు 400 అడుగుల ఎత్తైనటువంటి ఒక శిఖర సమానమైనటువంటి గోపురాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇస్కాన్ సొసైటీ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పేరుతో ఈ నిర్మాణం చేస్తున్నారు. దీనిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ. అంటే ఇది చుట్టుపక్కల కూడా ఇది నిర్మాణం అవుతున్నటువంటి ప్లేస్ నార్సింగి కోకాపేట మధ్యలో ఉన్నటువంటి ప్లేసు. మొత్తం చుట్టూ అంతా కూడా హై రైజ్ బిల్డింగ్స్తో నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూస్తే అన్నీ అమెరికాలో ఉన్నామా అనిపించే స్థాయిలో కనిపించే భవంతుల సముదాయం అక్కడ ఉంటుంది. వాటి మధ్యలో ఈ హెరిటేజ్ టవర్ నిర్మాణం జరగబోతుంది. ఇది దాని ఊహా చిత్రం అన్నమాట. ఇది గ్రాఫికల్. ఇది ప్రస్తుతం ఈ నిర్మాణ దశ, ఇది ప్రస్తుతం ఈ దశలో ఉంది. పనులు మొదలుపెట్టి కూడా దీనికి సంబంధించి ఏడాది నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులు ఇప్పుడు శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి. దానికోసం ఒక స్పెషల్ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పేరుతో ఒక స్పెషల్ వెబ్సైట్ కూడా రన్ చేస్తున్నారు. ఇది ఇస్కాన్కి సంబంధించి అనుబంధంగా డొనేషన్స్ని స్వీకరిస్తున్నటువంటి సంస్థ. ఎక్కడో దేశ విదేశాల్లో, మనం విదేశాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మన కల్చర్ని ప్రబోధిస్తాం. కానీ హైదరాబాద్లో ఈ స్థాయి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే అది 6 ఎకరాల ల్యాండ్, 6 ఎకరాల భూమిలో 120 మీటర్ల ఎత్తులో ఈ టవర్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందనే దాన్ని కనుక చూస్తే మన తిరుపతి టెంపుల్, తంజావూరులో ఉన్నటువంటి బృహదేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి నమూనా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న చోళ సామ్రాజ్య నిర్మాణ శైలిని ఫాలో అవుతూ ఈ టవర్ డిజైనింగ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇందులో వస్తుంది. తిరుపతి టెంపుల్ని కానీ, కనకదుర్గ గుడి గోపురాన్ని కానీ వీటన్నిటిని కూడా పరిశీలించి ఈ డిజైన్ని తయారు చేశారు. సో రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఇప్పుడు ఆల్రెడీ ఒకటి సమతామూర్తి పేరుతో రామానుజాచార్యుల విగ్రహం ఒక కల్చరల్ సెంటర్గా మారింది. ఇప్పుడు కోకాపేట ఏరియాలో మోస్ట్ బిజియెస్ట్ కమర్షియల్ ఏరియా అనుకునేటువంటి చోట్ల 6 ఎకరాల భూమిలో ఇది ఒక ఐకానిక్ నిర్మాణం అందుబాటులోకి రాబోతుంది. బహుశా 2-3 ఏళ్ళు పట్టొచ్చు ఇంకా ఇది. ఎందుకంటే దాతల మీద ఆధారపడి జరిగేటువంటి నిర్మాణం. దానికి తగ్గట్టుగా ఆ డిజైన్లో కానీ దీనిలో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి నిర్మాణం. ఇస్కాన్ సొసైటీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీనే ఈ నిర్మాణాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. సో ఇది మొత్తం యాంబియన్స్, చుట్టుపక్కల ఏ విధంగా ఉండాలి ఏంటనే దానికి సంబంధించినటువంటి డిజైన్స్ అన్నిటిని కూడా రూపొందించి ఇది అందుబాటులో పెట్టారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్ స్ట్రక్చర్ అయ్యేటువంటి అవకాశం, ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రజలు కానీ, హైదరాబాద్ను సందర్శించే వాళ్ళకి కానీ ఇది ఒక తీర్థయాత్రా స్థలిగా మారేటువంటి అవకాశం ఉంది. సో దీనికోసం ఇప్పుడు విరాళాల సేకరణ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ వెబ్సైట్ని పెట్టారు. ఈ వెబ్సైట్లో కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళు ఎందుకు ఈ నిర్మాణం తీసుకున్నారు, ప్రజలకి కృష్ణుడి యొక్క భక్తిని, భగవద్గీత సారాంశాన్ని ఇప్పటి జీవన విధానానికి అనుగుణంగా బోధించేటువంటి క్రమంలోనే ఈ పెద్ద నిర్మాణాన్ని చేపట్టినట్టుగా మెసేజ్ ఇచ్చారు. అలానే చాలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. ఆర్కిటెక్చరల్ డైలాగ్ అని చెప్పని ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇందులో ఈ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాయి. కాన్సెప్ట్ అండ్ డిజైన్ బై మధు పండిత్ దాసా ఆయన చూస్తున్నారు. బెంగళూరు ఇస్కాన్కి సంబంధించినటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ ఆయన. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి కార్యాచరణగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇందులో ఏమేమి అట్రాక్షన్స్ రాబోతున్నాయి అవి కూడా చాలా డీటెయిల్గా వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు. ఆసక్తి ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఇది 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ నిర్మాణం జరుగుతుంది కాబట్టి స్ట్రక్చర్ చూస్తే ఔటర్ రింగ్ రోడ్ పైనుంచి కనిపిస్తుంది, విజిబుల్గా ఉంటుంది అనమాట ఔటర్ రింగ్ రోడ్ పైనుంచి. సో ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారో ఆ డిజైన్లు, వాటికి సంబంధించినటువంటి ద్రవిడియన్ కన్స్ట్రక్షన్ స్టైల్ని, చోళ సామ్రాజ్య నిర్మాణ శైలిని, వీటన్నిటిని కూడా పొందుపరిచేది. మొత్తం ఇందులో వచ్చేటువంటి గ్రాండ్ టెంపుల్ హాలు, అలానే గ్రాండ్ ఎంట్రన్స్, ఇక్కడ చూడండి గర్భగుడి ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు, సీలింగ్ డిజైన్స్,
ఇవన్నీ సుదర్శన చక్ర ఇవన్నీ మొత్తం అంతా కూడా డీటెయిల్గా ఇచ్చారు. దేనికి అది ఇమేజెస్ రూపంలో దాని డిస్క్రిప్షన్స్ అవి ఇచ్చారు. ప్లస్ టోటల్ ప్లాన్, లొకేషన్ ప్లాన్ కూడా ఇట్లా చూపిస్తున్నారు అనమాట. హరిణం మంటపం, అలానే యాత్రి నివాసు, వచ్చేటువంటి యాత్రికులకి వాళ్ళకి అక్కడ వసతి కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్రమం, అక్కడ ఇస్కాన్ ఆశ్రమం నడుస్తుంది. ప్రసాదం హాల్ అండ్ లైబ్రరీ కూడా రన్ చేస్తారు. హాల్ ఆఫ్ డివోషనల్ ఫేమ్, అలానే ఇటు ఎంట్రన్స్లో చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి అన్ని మహాద్వారం, ఎంట్రన్స్లో ఉండేటువంటి మహాద్వారం, శ్రీవారి కళ్యాణి అండ్ ఓటు, అలానే శ్రీవారి శ్రీవారి వనం, రాజగోపురం, వీటన్నిటిని కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇది రాజగోపురం ఇది ఉంటుంది, కానీ ఐకానిక్ టవర్గా మాత్రం ఇది నిలబడుతుంది అనమాట. ఒక అద్భుతమైనటువంటి డిజైను. ఇది చూసే వాళ్ళకి ఎవరికైనా కానీ హైదరాబాద్లో ఇలాంటి నిర్మాణం అంటే జనరల్గా ఏంటంటే ఎన్ఆర్ఐస్ వేరే చోట్ల వేరే దేశాల్లో మన సంస్కృతిని గొప్పగా ప్రదర్శించేటువంటి క్రమంలో ఇలాంటి భారీ నిర్మాణాలకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇస్కాన్ హైదరాబాద్ ఎంచుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇక్కడ డెవలప్మెంట్కి ల్యాండ్ ఉచితంగా వస్తుందనేటువంటి దీంతో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఒక 2 ఏళ్లలో బహుశా 3 ఏళ్లలో మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నార్సింగి నుంచి కోకాపేట వెళ్ళేటువంటి మార్గంలో ఔటర్ రింగ్ రోడ్లో ఈ ఇస్కాన్కి సంబంధించినటువంటి హెరిటేజ్ టవర్ అద్భుతంగా భక్తులకి ఆహ్వానం పలుకుతుంది. అలానే సందర్శకుల్ని ఆకర్షించే విధంగా కృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి వేదిక అయ్యేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.